భారత సరిహద్దుల్లో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన చక్రంలా రంగంలోకి దిగింది. పని మొదలు పెట్టింది. ఇక వార్ వన్ సైడే. పాక్ నుంచి వస్తున్న డ్రోన్ మిసైల్స్ అటాక్స్ ను తిప్పికొడుతోంది. అంతేకాదు పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైనే అటాక్ చేసింది. లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసింది S-400. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ మళ్లీ తోక జాడించే ఛాన్స్ ఉంటుందని ముందే ఊహించిన జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల వెంట S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సుదర్శన చక్రంలా అడ్డుపెట్టింది. దీంతో పాక్ నుంచి వస్తున్న డ్రోన్స్, మిసైల్స్ ను బోర్డర్ దాటకుండానే గగనతలంలోనే ధ్వంసం చేసి పారేస్తోంది S-400. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది మన సరిహద్దుల్లో సుదర్శన చక్రం. ఈ వెపన్ సిస్టమ్ గురించి పాక్కు తెలియదు. డ్రోన్లు, మిస్సైల్స్ తో అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ మన బాహుబలి S-400 వార్లోకి దిగి వాటిని అడ్డంగా ధ్వంసం చేసి పారేస్తోంది. లాహోర్లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ముక్కలు చేసేసింది. S-400 బార్డర్ దాటే పని లేకుండానే పాక్ నుంచి వచ్చే అటాక్స్ ను తిప్పికొట్టి ఫినిష్ చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400. శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను గాల్లోనే ఖతం చేసే పవర్ఫుల్ వెపన్ ఇది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాహుబలి మిసైల్ S-400. రష్యా నుంచి S-400 ను కొంది భారత్. S-400 రాడార్ పరిధి 600 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ లోపలి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఇది నిఘా పెట్టింది. అక్కడి నుంచి ఏ విమానం, డ్రోన్ లేచినా సెకండ్లలో పసిగట్టి గాల్లోనే బూడిద చేసేసే శక్తి దీని సొంతం. S-400 మిస్సైల్ పరిధి 400 కిలోమీటర్లకు పైనే. ఇది ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టంతో పనిచేస్తుంది. గగనతలంలో శత్రువుల విమానాల్ని, క్షిపణుల్ని, డ్రోన్లు కనిపిస్తే చాలు కాల్చిపారేయడమే దీనికి తెలుసు. యుద్ధ విమానాలు, ఇంధన ట్యాంకర్లు లాంటి పెద్ద విమానాల్ని కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచే కదలకుండా కాల్చేస్తుంది. S-400లో మల్టీ ఫంక్షన్ రాడార్, అటానమస్ డిటెక్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ ఉంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, లాంచర్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. 4 రకాల క్షిపణులను ఒకేసారి ప్రయోగించవచ్చు. S-400లో 48 N6DM క్షిపణి పరిధి 250 కిలోమీటర్లు, 40 N6 క్షిపణి పరిధి 400 కిలోమీటర్లు. దీన్ని AWACS, ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలపై ప్రయోగిస్తారు. యుద్ధ విమానాల కోసం 9M96E, 9M96E2 క్షిపణులను ప్రయోగిస్తారు. 9M96 పరిధి 120 కిలోమీటర్లు. దీంతో శత్రువుల విమానాలు, డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు బార్డర్ దాటకుండానే మటాష్ అయిపోతున్నాయి. 400 కిలోమీటర్ల దూరం, 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలగడం దీని సూపర్ స్పెషాలిటీ. శత్రువుల నుంచి ఎదురయ్యే 36 లక్ష్యాలను ఇదొక్కటే పసిగట్టి భరతం పడుతుంది. S-400ను రష్యాకు చెందిన NPO అల్మాస్ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ వెపన్ను 8x8 ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ ట్రక్కులపై అమర్చుతారు. 5 నిమిషాల్లో డిప్లాయ్ చేసేయొచ్చు. పైగా జామింగ్ రెసిస్టెన్స్ సిస్టంకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. శత్రు ఎయిర్ క్రాఫ్ట్లను రానియకుండా నిరోధిస్తుంది. S-400 సిస్టమ్ ఒక సమగ్రమైన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ తో పనిచేస్తుంది. ప్రత్యర్థి జామింగ్ విధానాలను సైతం S-400 తట్టుకుంటుంది. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిస్సైళ్లను గురి తప్పకుండా కూల్చేస్తుంది. 1990లో S-300 సిరీస్ ను అప్గ్రేడ్ చేసి S-400 ను తయారు చేశారు. 2007 నుంచి రష్యా సైన్యంలో S-400 సేవలందిస్తోంది. ఈ మిస్సైల్ ఉందంటే ప్రత్యర్థుల గగనతల బెదిరింపులన్నీ ఇక జూజూబీ అన్నట్లే లెక్క.